పార్క్ కన్నా ముందు సార్ ఉమ్, ఇక్కడ కేసర్ దగ్గర గానీ ఉమ్, చెల్కల్లు టోల్ గేట్ దగ్గర గానీ ఉమ్, అక్కడ ఇతను 2 సార్లు యాక్సిడెంట్ కి గురయ్యాడుగా. ఉమ్. మీరు ఆ విజువల్ అదే లారీ దగ్గర చూసాను, నేను చూసాను. అక్కడే బండి పడింది కదా కింద. ఉమ్. ఉమ్, అప్పటికి లైట్ ఊడిపోయింది కదా. సరే లైట్ ఊడిపోయింది అనుకుందాం. ఆ లైట్ని ఇప్పుడు ఆయన నైట్ జర్నీ కదా చేయాల్సింది. రాత్రి 11, 12 అవుతుంది రీచ్ అయ్యేసరికి డెస్టినీకి అని ఆయన తెలిసినప్పుడు ఎంత తాగుబోతోడైనా ఎంత అమాయకుడైనా సరే లైట్ వేయించుకొని వెళ్తే తప్ప జర్నీ చేయలేని అర్థం కాదా. ఉమ్, అంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని ఒక ఒక పిచ్చోడిగా చిత్రీకరించే ప్రయత్నం కాదు ఇదంతా కూడా. ఉమ్, మీరు చెప్పండి, ఒకవేళ ఫుల్గా ఒక ఫుల్ బాటిల్ తాగి ఉన్నారు మందు, ఉమ్, ఇప్పుడు నేనే ఒక ఫుల్ తాగి ఉన్నాను, కాన్షియస్లోకి సరిగ్గా లేను, బండికి లైట్ లేదు, రాత్రి 6:30, 7 అవుతుంది, నేను ఒక 200 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి, లైట్ వేయించుకొని వెళ్తాను, లైట్ వేయించుకొని వెళ్తాను ఎంత తాగి ఉంటే కూడా. ఉమ్, లైట్ వేయించుకొని వెళ్తాను, వేయించుకొని వెళ్ళను కదా. మరి ఇంత ఇంకిత జ్ఞానం కూడా లేదంటే ప్రవీణ్ పగడాల గారిని టోటల్గా ఒక పిచ్చోన్ని చేసేసి డీగ్రేడ్ చేసి క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఆయనకున్నటువంటి పేరు మొత్తం కొలాబ్స్ చేసే ప్రయత్నం జరుగుతుందండి. ఉమ్. నేను ఒకటిగా చాలా అనుమానాలు చెప్పాను ఇప్పటికే. ఏ అనుమానానికి కూడా డిపార్ట్మెంట్ నుంచి ఆన్సర్స్ లేవు. అంటే మీరు చెప్పినట్టుగా డిపార్ట్మెంట్ వాళ్ళు కేసు Answer- పెడితేనే చేస్తామంటే ఉమ్, ఇక్కడ నాకు కూడా ఇంకొక పాయింట్ అనిపిస్తుంది. అంటే ప్రవీణ్ పాస్టర్ అంత తాగి జర్నీ చేస్తుందంటే ఏ ఒక్క ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా పట్టుకోలేదా అని. ఆయన చెప్పాడు కదా, ఒక వ్యక్తి వీడియోలో మాట్లాడాడు, ప్రవీణ్ పగడాల గారు ఒకవేళ తాగే కనుకుంటే ఆయన పట్టి కూర్చోబెట్టేస్తారు కదా అక్కడ. అవును, ఎక్కడికి వెళ్తా కూర్చోని చెప్పరా, హెల్మెట్ దానివల్ల వేరే వాళ్ళకి ప్రమాదం అయ్యే అవకాశం ఉంది కదా. అదే వేరే వాళ్ళు ఇప్పుడు ఒక అమాయకమైన కుటుంబం ఇంకో బైక్లో వెళ్తున్నారు, స్కూటీలో చిన్నగా వెళ్తున్నారు, ఈయనకు తాగి ఉన్నాడు, లైట్ లేదు, ఆ వ్యక్తిని రోడ్డు మీద విడిచిపెడితే అది ఏమంటారు, బ్రేకులు లేని బండిని విడిచిపెట్టినట్టే కదా. పోయి ఎవడికో కొట్టాడు, ఏ ఫ్యామిలీ ఉంది, వాళ్ళు చచ్చిపోతే ఉమ్, ఆయనకు ప్రమాదము, ఎదుటోడికి కూడా ప్రమాదమే. ఎలా విడిచిపెట్టారు ఆయన్ని? లైట్ లేనిది, తాగి ఉన్నది తెలిసి కూడా ఎలా ఆయన్ని విడిచిపెట్టారు? కౌన్సిలింగ్ ఇచ్చారంట గంటసేపు. ఆయనకు కౌన్సిలింగ్ ఇచ్చే అంత మేధావులు ఎవరున్నారు? ఉమ్, ఆయనే లక్షల మందికి కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి వ్యక్తి, లక్షల మంది తాగుబోతులు మార్చిన వ్యక్తి, లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి. ఆయనకి ఒకడు రోడ్డు మీద కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చాడా? ఇది నమ్మేలాగానే ఉంటుందా? నమ్మశక్యంగా ఉందా? ఉమ్, పోనీ గతంలో ఎక్కడైనా ప్రవీణ్ పగడాల గారు తాగినట్టు చరిత్ర ఉందా? రోడ్డు మీద తాగి పడిపోయినట్టుగా, తూగినట్టుగా, తాగి తిరిగినట్టుగా, ఇలా రోడ్ల మీద తాగుతూ ప్రయాణం చేసే అలవాటు ఉన్నవాడు అయితే ఎప్పుడో పోయి ఉంటాడు. ఏ బస్సు కిందనో పడు, ఏ లారీ కిందనో పడో. అదే లారీ కింద ఇదంతా చిత్రీకరించే ప్రయత్నం అండి. కంప్లీట్ గా మ్యానిపులేట్ చేసి కేసుని డైవర్ట్ చేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ డిలే చేసి ఈ లోపుగా ప్రజల్ని ప్రిపేర్ చేస్తున్నారు, ప్రజల మైండ్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఏమని? యాక్సిడెంట్ 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 అని ఒక ముద్ర వేస్తున్నారు అనమాట. ఈ జరుగుతున్న ప్రయత్నాలన్నీ కూడా అవే. మరొక పక్క సీసీటీవీ ఫుటేజ్ అది కూడా వైన్ కి సంబంధించి. అన్నీ కూడా ఫేక్ అండి. ఉమ్, ఎక్కడ కూడా ఆయన కాదు, ప్రవీణ్ పగడాల గారు కాదు. ఉమ్. ఇది ముమ్మాటికి నిజం నిజం నిజం. నిరూపించమని చెప్పండి ప్రవీణ్ పగడాల గారు. మేము అడిగిన క్వశ్చన్స్ కి. సో మీరు అన్నట్టుగానే ప్రవీణ్ పాస్టర్ కాదు. ఓకే, ఒకవేళ వీళ్ళు మార్చడం ప్రవీణ్ పాస్టర్ ని నకిలీ ప్రవీణ్ మాస్టర్ గా మార్చారు. మార్చేది కూడా ఒక డూప్లికేట్ డూప్లికేట్ మార్చింది సీసీటీవీ ఫుటేజ్ లో వస్తుందిగా. మార్చింది ఎలా వస్తుంది? ఎందుకు రాదు? ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు వినండి, ఇతను వినండి. పడింది, ఇతను మారింది అన్ని వచ్చినప్పుడు అది ఎందుకు రాదు సార్? వినండి చెప్తాను. నేను ఒకటి చెప్తా. నేను మిమ్మల్ని కంట్రోల్లో పెట్టుకున్నా, ఏది భయపెట్టి కంట్రోల్లో పెట్టుకున్నా. మీ షర్టు, మీ జీన్స్, మీ రింగు, మీ వాచ్, మీ కమ్మ అన్ని తీసుకున్నా, మిమ్మల్ని నా కంట్రోల్లో పెట్టుకున్నా. మీలాంటి పర్సనాలిటీ అన్నీ ఒకటి పెట్టుకున్నా రెడీగా. అన్ని వాడికి వేసేసాను. ముఖం కూడా కనపడదు, మాస్క్ హెల్మెట్ ఉంటుంది కాబట్టి. వాడికి వేయించి వైన్ షాప్కి పంపించాను. మిమ్మల్ని అంతా నేను ఎక్కడ కంట్రోల్లో తీసుకున్నా? ఇంట్లో తీసుకున్నాను, ఒక గదిలో తీసుకున్నా. అంటే ఇంటి దగ్గర నుంచే నేను అంటుంది, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఆ వ్యక్తిని కూడా ఎక్కడో ఒక చోట కంట్రోల్లోకి తీసుకొని డూప్లికేట్ వ్యక్తిని పంపించుంటారు, ఇక దింపుంటారు సీన్లోకి. వైన్ షాప్ దగ్గర నుంచి కావచ్చు, లేదంటే మధ్య మార్గం నుంచి కావచ్చు, విజయవాడ నుంచి కావచ్చు, ఎక్కడి నుంచో కావచ్చు. మొత్తానికి అక్కడ ప్రవీణ్ పగడాల గారు కాదు.